నమస్తే, నేను బిందు. వెల్కమ్ టు సక్సెస్ మంత్ర. పిల్లల్లో డిప్రెషన్ ఎందుకుంటుంది? అసలు పిల్లల్లోనే ఎందుకుంటుంది? పిల్లలు దాని నుంచి బయటపడాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ డిప్రెషన్ ఉన్న వాళ్ళ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఇవన్నీ కూడా మాట్లాడడానికి నాతో పాటు ఉన్నారు సైకియాట్రిస్ట్ డాక్టర్ గౌతమి గారు. గౌతమి గారు నమస్తే అండి. గౌతమి గారు, పిల్లల్లో ఎక్కువగా కూడా డిప్రెషన్ చూస్తూ ఉంటాం. ఎందుకు పిల్లల్లో చూస్తూ ఉంటాము? దానికి కారణం ఏమై ఉంటుందంటారు? పిల్లల్లో డిప్రెషన్ అనేది ఫ్యామిలీ హిస్టరీ, జెనెటిక్ కాజ్. ఒకటి ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఉన్నా కానీ కూడా, పేరెంట్స్లో ఇద్దరిలో ఎవరికైనా ఉన్నా కూడా, లేదు కన్సాంగ్యునస్ ప్రోడక్ట్, చైల్డ్ ఈజ్ ఎ కన్సాంగ్యునస్ ప్రోడక్ట్ అంటే మేనరికంలో పెళ్లి చేసుకున్నా కూడా వాళ్ళ ఫ్యామిలీస్లో ఎవరికన్నా ఈ జబ్బులు ఉన్నా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటి. సెకండ్ ఏంటంటే వాళ్ళలో క్రానిక్ డిస్ఫంక్షనల్ ఫ్యామిలీస్లో క్రానిక్ స్ట్రెస్ ఉంటుంది. డిస్ఫంక్షనల్ ఫ్యామిలీస్లో అంటే ఫాదరు మదర్ ఆల్కహాల్ అబ్యూజు, అవన్నీ తీసుకుంటూ, తర్వాత ట్రమాటిక్ లైఫ్ ఉంటుంది పిల్లలకి. అబ్యూజ్ చేసినా కానీ పిల్లల్ని చిన్నప్పుడు బాగా కొట్టడం కానీ, లేదు సెక్షువల్ అబ్యూస్ కానీ, ఇంకేమైనా తీసుకున్నా కానీ కూడా. టీనేజర్స్ అంటే మనకి ఏమంటారు, ఆల్కహాల్, వేరే డ్రగ్స్ ఆఫ్ అడిక్షన్ ఇవేవి తీసుకున్నా కూడా మనకి ఈ డిప్రెషన్స్కి కామన్గా లోన్ అవుతూ ఉంటారనమాట. కాకపోతే మనకి వేరే కోమార్బిడిటీస్ కూడా మనం రూల్ అవుట్ చేసుకోవాలి. కొన్ని వాటితో డిప్రెషన్ కామన్గా ఉంటుంది. లైక్ ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్తో పాటు డిప్రెషన్ ఉంటుంది. మనకి అండర్లైన్ కాజ్ ఏదైనా ఉందా, ADHDs కూడా ఉంటాయి ఒక్కోసారి డిప్రెషన్ లాగా. మనకు మాస్క్డ్ ఉంటాయి. తర్వాత కొన్ని కాండక్ట్ డిజార్డర్స్ అంట, తర్వాత పర్సనాలిటీ డిజార్డర్ లాగా అవుతాయి అన్నమాట. అవి అంటే వాళ్ళ బిహేవియర్ దాంట్లో వాళ్ళలో కూడా డిప్రెషన్స్ ఉంటాయి, మనకి మాస్క్డ్గా ఉంటాయి. అసలు అదా ఇదా అనేది డయాగ్నోస్ చేసుకోవాలి. ఇదొకటి. తర్వాత ఈ అబ్యూజ్ ఆఫ్టర్ 12 years ఏజ్ యూజువల్లీ దే విల్ గో ఫర్ అబ్యూజ్ అనమాట. సబ్స్టెన్సెస్ అబ్యూస్, లైక్ ఇప్పుడు చాలా దొరుకుతున్నాయి ఆల్కహాల్. అంతేకాకుండా ఏవి ఈజీ యాక్సెసిబుల్ ఉంటుంది పేరెంట్స్కి తెలియకుండా. సో అవి తీసుకొని ఏంటంటే డిప్రెషన్స్కి లోన్ అవుతూ ఉంటారు వాళ్ళు. సో దీస్ ఆర్ ద కాజెస్ ఫర్ డిప్రెషన్ ఇన్ చిల్డ్రన్ అనమాట. ఇంకోటి ఏంటంటే లైక్ పేరెంటల్ సపరేషన్ కానీ, డైవర్స్డ్ పేరెంట్స్ కానీ, లాస్ ఆఫ్ ఎ పేరెంట్ విత్ ఎ వెరీ యంగ్ ఏజ్, లైక్ 5 years 6 years బిఫోర్ 10 years ఎవరైనా పేరెంట్స్ చనిపోతే, లేదు బాగా అటాచ్మెంట్ ఉన్న పర్సన్ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ చనిపోతే కూడా ఆ గ్రీఫ్ అనేది యూజువల్లీ 6 months ఉంటుంది. అంటే చనిపోయాక ఆ సాడ్నెస్ అనేది అది కంటిన్యూ ముందు ఇంకా మోర్ దెన్ 3 months, మోర్ దెన్ 6 months అవుతుంది అంటే దెన్ ఇట్ ఈస్ టర్నింగ్ ఇంటూ డిప్రెషన్ అనేది మనం గమనించుకోవాలి. తర్వాత థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఉంటుంది, క్యాన్సర్స్ ఉన్నా కూడా ఉంటుంది, క్రానిక్ మెడికల్ ఇల్నెసెస్ లైక్ ఏదన్నా దే ఆర్ నాట్ ఏబుల్ టు వాక్ ఆర్ దే హ్యావ్ సమ్ అదర్ ప్రాబ్లమ్, మెడికల్ ప్రాబ్లమ్ విత్ విచ్ దే ఆర్ సఫరింగ్ అనమాట. క్వాలిటీ ఆఫ్ లైఫ్ సరిగా లేదు అన్నప్పుడు న్యాచురల్లీ ఇవన్నీ డిప్రెషన్స్ కామన్గా ఉంటాయి పిల్లలు. ఓకే, ఒక చిన్న పిల్లవాడు డిప్రెషన్లో ఉన్నాడు అని ఎలా తెలుస్తోందంటారు? అంటే సిమ్టమ్స్ ఎలా గుర్తించాలంటారు? మనకి ఒక చైల్డ్ డిప్రెస్ అవ్వాలి అంటే ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వలన ఏమవుతుందంటే బ్రెయిన్లో సెరటోనిన్ అనే ఒక న్యూరో ట్రాన్స్మిటర్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుందన్నమాట. ఇట్ కాజెస్ హ్యాపీనెస్, ఒక మోటివేషన్, ఒక డ్రైవ్ టు డూ ద థింగ్స్ అనమాట. ఇది ఇంబ్యాలెన్స్ వలన వాళ్ళకి డిప్రెషన్ సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళకి ఎనీ డిప్రెషన్ ఐదర్ ఇన్ అడల్ట్ కానీ చైల్డ్ కానీ ఈజ్ ద సేమ్ క్రైటీరియా ఉంటుంది. ఎక్సెప్ట్ దాట్ వీళ్ళలో ఏంటంటే ఇరిటబిలిటీ, యాంగర్, టెంపర్ ట్యాంట్రమ్స్ ఎక్కువ ఉంటాయి, హోప్లెస్నెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట వీళ్ళలో. పిల్లలే కదా అని ఫోకస్ ఉండదు, పిల్లలే కదా క్రాంకీగా ఉంటారు అని వదిలేస్తూ ఉంటారు. సో యూజువల్లీ ఏంటంటే ప్రీ స్కూలర్స్లో చాలా తక్కువ చూస్తాం డిప్రెషన్. ప్రీ స్కూలర్స్లో కానీ డిప్రెషన్ అనేది అర్లీ టీనేజ్, అడోలసెంట్ పిల్లల్లో చూస్తాం అనమాట కామన్గా. ఎప్పుడైనా కానీ పిల్లలు ఏదైనా చెప్తున్నారు, నాకు ఇలా అనిపిస్తుంది, చనిపోవాలనిపిస్తుంది, నాకు అలా పోవాలనిపిస్తుంది అక్కడ అని ఏదైనా ప్లాన్స్ చెప్తున్నారు అంటే యూ షుడ్ లిజన్ టు దెమ్. ఏదో ఫ్యాంటసీ వరల్డ్లో ఉన్నారు అని అనుకోకూడదు. సో డయాగ్నోస్టిక్ క్రైటీరియా ఫర్ డిప్రెషన్ ఏంటంటే అట్లీస్ట్ ఒక 2 weeks ఆఫ్ సస్టైన్డ్ అంటే కంటిన్యూస్ మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ ఐదర్ సాడ్నెస్ కానీ, ఏదైనా కోల్పోయినట్టు బాధ కానీ, వాళ్ళలో వాళ్ళే ఉండడం, సోషల్ విత్డ్రావల్ కానీ, లేదు ఇరిటేషన్ ఎక్కువగా, యాంగర్ అవుట్బర్స్ ఎక్కువగా కానీ,
లేదు వాళ్ళు ఏది అడిగినా కూడా స్నాప్ చేసేసి తక్కువ మాట్లాడడం కానీ, తర్వాత స్కూల్కి రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న యాక్టివిటీస్ అవి ఏమంటారు అవి చేయకుండా ఎక్కువ టైర్డ్గా కనిపించడము, సరిగ్గా తిండి తినకపోవడం, లేదంటే చాలా ఎక్కువ తినడము, తర్వాత నిద్ర డిస్టర్బ్డ్గా ఉంటుందన్నమాట. వాళ్ళకి సరిగ్గా పోరు, లేదంటే చాలా ఎక్కువగా పోతారనమాట, చాలా డల్గా. ఇంకా కొంతమంది పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళే పిల్లల్లో బాడీ పెయిన్స్ ఎలా ఉంటాయంటే స్టమక్ పెయిన్, హెడేక్ చెప్తూ ఉంటారు. మనం ఏమనుకుంటాము, ఏదో స్కూల్ మానేయడానికి వాళ్ళు కడుపు నొప్పి చెప్తున్నారు అని అనుకుంటాము. యాక్చువల్లీ ఇవన్నీ డయాగ్నోస్ చేసుకోవాలి ఒకసారి వచ్చినప్పుడు. కడుపు నొప్పి ఉండొచ్చు, హెడేక్ ఉండొచ్చు వాళ్ళకి, ఇంకా వేరే ఫిజికల్ సిమ్టమ్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఈ సిమ్టమ్స్ని బట్టి మనము ఇది డిప్రెషనా కాదా అట్లీస్ట్ 2 వీక్స్ ఉండాలి. ప్లస్ వాళ్ళకి ఏంటంటే మైల్డ్, మోడరేట్, సివియర్ అనే డిప్రెషన్స్ ఉంటాయి. వాళ్ళకి కాన్సన్ట్రేషన్ ఉండదన్నమాట, ఫోకస్ ఆన్ స్టడీస్. సడన్గా వాళ్ళ గ్రేడ్స్ డ్రాప్ అయిపోతాయి అన్నమాట. ఇంతకుముందు బాగా చేసేవాళ్ళు ఇప్పుడు గ్రేడ్స్ డ్రాప్ అయిపోవడము, ఫ్రెండ్స్తో సరిగా మాట్లాడకపోవడము, ఏదన్నా ఎమోషన్స్ తగ్గిపోవడము, లేదు చాలా వైలెంట్గా ఎమోషన్స్ చూపించడము. తర్వాతనేమో వాళ్ళకి ఏంటంటే వెయిట్ లాస్ అనేది ఒకటి మనం చూస్తామన్నమాట పిల్లల్లో. కామన్గా వెయిట్ లాస్ ఒకటి మనం, అంటే ఇంకా చిన్న పిల్లలు వెయిట్ గెయిన్ అవ్వదన్నమాట. ఎందుకు వెయిట్ గెయిన్ అవ్వట్లేదు, ఎక్కువ టెంపర్ టాంట్రమ్స్ ఉన్నాయి బిలో 10 years అన్నప్పుడు మనం ఇవన్నీ డయాగ్నోస్ చేసుకోవాలి. అవి అనవసరమైన భయాలు ఉంటాయి అన్నమాట వాళ్ళకి. ఏదో చెప్తూ ఉంటారు నాకు, దే టాక్ అబౌట్ డెత్, డైయింగ్, ఇవన్నీ కూడా అనమాట. ఆ థీమ్స్ మీద మాట్లాడుతుంటారు. ఇంకొంతమంది పిల్లలు అయితే రిస్కీ బిహేవియర్స్ అనమాట, బాగా దెబ్బలు తగిలించుకోవడం, యాక్సిడెంట్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నిటిని మనము దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏమన్నా అన్ని మెంటల్ స్టేటస్ ఎగ్జామినేషన్ వెన్ చైల్డ్ కమ్స్ టు అస్ 1-to-1 మాట్లాడి వాళ్ళ రియాక్షన్స్, వాళ్ళ మూడ్ ఎలా ఉంది, వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, ప్లస్ ఫ్యామిలీస్ కూడా తీసుకొని అప్పుడు అసెస్ చేస్తామన్నమాట వీళ్ళకి డిప్రెషన్ ఉందా లేదా అనేది. ఒకవేళ డిప్రెషన్ ఉంటే ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఓకే, మీరు ఈ డిప్రెషన్ని ఎలా నిర్ధారిస్తారు నార్మల్గా? డిప్రెషన్ని నిర్ధారించడం అంటే ఇప్పుడు మనకి ICD-10 క్రైటీరియా, DSM-5 క్రైటీరియా అని చేసి మనకి ఉంటాయి. ఈ క్రైటీరియా ప్రకారంగా అట్లీస్ట్ 2 weeks ఆఫ్ సాడ్నెస్ ఉండాలి, లేదు ఇరిటబుల్ మూడ్ ఉండాలి, లేదు ఎక్కువ అగ్రెషన్ అండ్ యాంగర్ పిల్లల్లో అదే ఉంటుంది. ప్లస్ హోప్లెస్నెస్, వర్త్లెస్నెస్ ఫీలింగ్, పెసిమిస్టిక్ వ్యూస్ ఉంటాయి. నేనేం చేయలేను, నేను ఎవరికి ఇష్టం లేదు అని చెప్పేసి వాళ్ళు చూపించే, ఇంతకుముందు అనిడోనియా అంటారు, అంటే ఇంతకుముందు వాళ్ళకి మోర్ ఇంట్రెస్టింగ్ ఉండేవి అన్నీ కూడా వాళ్ళు వదిలేస్తారనమాట. సపోజ్ క్రికెట్ ఇంట్రెస్ట్ అనుకోండి, పిల్లలు దానికి వెళ్ళారనమాట. ఎవరైనా బాగా ఫ్రెండ్షిప్స్ ఉంటాయి, ఆ ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడడం ఇంట్రెస్ట్ ఉంటుంది, అవాయిడ్ చేసేస్తారు. సో ఈ క్రైటీరియాని మనం చూసుకొని 2 మేజర్ క్రైటీరియా, 1 మైనర్ క్రైటీరియా అలా ఉంటుందన్నమాట. చూసుకొని ఈ సిమ్టమ్స్ కన్సిస్టెంట్గా అట్లీస్ట్ 2 weeks ఉన్నాయి అంటే దెన్ వీ డయాగ్నోస్ ఇట్ యాజ్ ఎ డిప్రెషన్. ఓకే, అయితే డిప్రెస్డ్గా ఉన్న పిల్లలు కామ్గా ఉండడం, వాళ్ళ లోకంలో వాళ్ళే ఉండడం, సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం యాక్చువల్గా. అయితే వాళ్ళ మూడ్ స్వింగ్స్ ఏమైనా ఉంటాయా, లైక్ కోపడ్డం ఊరికి, ఇలాంటివి కూడా చూడొచ్చు అంటారా? అరవడం గట్టిగా, ఎన్నో రకాల ప్రజెంటేషన్స్ ఉంటాయి. కొంతమంది యాక్చువల్లీ పిల్లల్లో ఇరిటేషన్ అనేది ఇరిటేషన్ లాగానే వస్తుంది. సాడ్నెస్ అనేది పెద్దవాళ్ళలో ఏంటంటే ఒక సాడ్నెస్, ఒక దుఃఖము, ఏదో కోల్పోయిన భావం అనమాట. ఒక టెంపరీ, ఒక 10 minutes అలా ఉండదు, అది కన్సిస్టెంట్గా రోజంతా ఒక 2 weeks ఉంటుంది అనమాట. అదే పిల్లల్లో ఇరిటేషన్ లాగా ఉంటుంది, యాంగర్ లాగా ఉంటుంది, టెంపర్ టాంట్రమ్స్ లాగా ఉంటుంది, ఏదో మొండిగా చేస్తున్నాడు పిల్లవాడు అని అలా వదిలేయకూడదు అనమాట. ఇలా ఉన్నా కూడా డిప్రెషన్ అనమాట. అలాంగ్ విత్ ద అదర్ సిమ్టమ్స్. వాళ్ళకి ఏంటంటే అపటైట్ కూడా, ఆకలి ఎక్కువ తక్కువ ఉంటుంది, కాన్స్టిపేషన్ ఉంటుంది వాళ్ళకి, వేరే అసోసియేటెడ్ సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి. వెన్ వీఆర్ డయాగ్నోసింగ్ వీ మేక్ షూర్ దట్ ఆల్ ద క్రైటీరియా ఆర్ మెట్ విత్ అండ్ దెన్ వీ డయాగ్నోస్. ఓకే, ఈ డిప్రెషన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటారు మీరు? ఈ డిప్రెషన్ని ప్రివెంట్ చేయడము అని అంటే ఒకటి, ఫస్ట్ కన్సాంగ్యునస్ మ్యారేజెస్ వీలైనంత వరకు తగ్గించుకోవాలి. ఓకే, ఒకటి ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది, ఇప్పుడు ఫ్యామిలీలో పేరెంటల్ ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే అట్లీస్ట్ పిల్లల ముందర వాళ్ళు ఫైట్ చేసుకోకుండా ఏది ఉన్నా కూడా వాళ్ళలో డిస్కస్ చేసుకొని ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఉండాలన్నమాట మొత్తం ఫ్యామిలీలో. తర్వాత పేరెంటల్ ఏదన్నా ఆల్కహాల్ అబ్యూస్ ఉంది ఫ్యామిలీలో అలా అన్నప్పుడు
వాళ్ళ నుంచి పిల్లలు ఏమైనా సఫర్ అవుతున్నారా, వాళ్ళకి ఏమన్నా సపోర్ట్ అవసరమా అనేది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మన దగ్గరికి వస్తే తప్ప మనం డయాగ్నోస్ చేయలేము. ఒకటి. ఇంకోటి ఫ్యామిలీలో జెనెటిక్ కాజెస్, అంటే ఫ్యామిలీలో ఎవరికైనా కానీ కూడా డిప్రెషన్ ఉంది అనుకోండి, వాళ్ళకి మనము వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు మన దగ్గర ఎవరైనా, వాళ్ళ పిల్లలలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది అని మనం ముందుగానే వాళ్ళకి తెలియజెప్పి, ఈ సిమ్టమ్స్ ఇలా ఉంటాయి, కన్సిస్టెంట్గా ఇలా ఉంటాయి, ఇలా ఉంటే మటుకు మీరు ఎంబడే తీసుకుని రావాలి అని చెప్పేసి. సో దీస్ ఆర్ ద వేస్ దట్ వీ క్యాన్ హెల్ప్ దెమ్ ప్రివెంట్. ఓకే. అండ్ ఈ డిప్రెషన్కు ఎలాంటి చికిత్స విధానాలు ఉన్నాయి, ట్రీట్మెంట్స్ ఏ రకంగా ఇస్తూ ఉంటారు మీరు? డిప్రెషన్కి యాజ్ యూజువల్ సైకోథెరపీ ఉంటుంది, అంటే కౌన్సిలింగ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్ ఉంటాయి, అండ్ మెడికేషన్ ఉంటుందన్నమాట. అండ్ చాలా సివియర్ డిప్రెషన్స్లో ఈసీటీస్ కూడా ఇస్తామన్నమాట, ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీస్ ఇస్తామన్నమాట. సో యాక్చువల్లీ మైల్డ్, మోడరేటా, సివియర్ డిప్రెషనా అనేది మనం డయాగ్నోస్ చేసుకుంటాం. ఒక్కోసారి మైల్డ్ డిప్రెషన్ ఏంటంటే మోర్ దాన్ 2 years కన్సిస్టెంట్గా ఉంది అని అంటే దాన్ని డిస్థైమియా అంటాం. ఓకే. సో అదే పిల్లల్లో మనము 1 yearకే డిస్థైమియా డయాగ్నోస్ చేస్తామన్నమాట. సో మోడరేట్ డిప్రెషన్ అంటే వాళ్ళకి ఏమి సూసైడల్ ఇంటెంట్ ఉండదు, కానీ వాళ్ళకి దీనివల్ల ఏంటంటే డిస్టర్బ్ అయిపోతుంది, లైఫ్ డిస్టర్బ్ అయిపోతుంది, ఎప్పుడు బ్రూడింగ్ ఉంటారు, అన్ని నెగిటివ్ పెసిమిస్టిక్ థింకింగ్ ఉంటుంది. మేజర్ డిప్రెషన్ అంటే వాళ్ళకి సూసైడల్ ఐడియాస్ కూడా ఉంటాయి అన్నమాట. సో సూసైడల్ థాట్స్ ఉంటాయి, సూసైడల్ అటెంప్ట్స్ ఉంటాయి. యూజువల్లీ ఏంటంటే గర్ల్స్ సూసైడ్ అటెంప్ట్స్ ఎక్కువ చేస్తారు, కానీ మోర్ సక్సెస్ఫుల్ బాయ్స్ అవుతారనమాట. టీనేజ్లో ఆఫ్టర్ 12 years ఆర్ 16 years తర్వాత దే విల్ ట్రై టు డూ దిస్. ఎందుకంటే ఇప్పుడు చాలా మీడియా వచ్చింది, టీవీ వచ్చింది, సో మెనీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, దే ఆర్ అవేర్ ఆఫ్ హౌ టు డూ అండ్ దే గూగుల్ అండ్ ఆల్ ఇవన్నీ చేస్తారు. సో వీ షుడ్ బి అలర్ట్, లైక్ ఏ చైల్డ్ ఈజ్ విత్డ్రాన్, ఎక్కువ ఎమోషన్స్ చూపించట్లేదు, బ్లంట్గా ఉన్నారు, అలర్ట్ సైన్స్ మనకి ముందుగానే తెలిసి ఉండాలన్నమాట. తెలిసి ఉంటే దెన్ వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ అన్నమాట. ఓకే. ఒక డిప్రెస్డ్ పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు కొంతమందికి మైల్డ్ సిమ్టమ్స్ కూడా ఉంటాయని చెప్పేసి అన్నారు కదా, సో వాళ్ళకి కౌన్సిలింగ్ ఒకటి ఇస్తే సరిపోతుందంటారా, లేకపోతే ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలంటారా? చాలా మైల్డ్గా ఉండి అలా ఉన్న వాళ్ళకి కౌన్సిలింగ్ సరిపోతుంది, కానీ ఒక్కోసారి వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకునే స్టేజ్లో ఉండరు. ఓకే. సో అట్లాంటప్పుడు వీ గివ్ అట్లీస్ట్ 3 to 6 months ఆఫ్ మెడికేషన్ ఇస్తామన్నమాట వాళ్ళకి. మైల్డ్ డోసెస్ ఇస్తాము, యాంటీడిప్రెసెంట్స్ ఇస్తాము, ఎక్కువ సివియర్గా ఉంటే యాంటీసైకోటిక్స్ ఇస్తాము. ఇంతకుముందు మనం ట్రీట్మెంట్స్ చెప్పుకుంటూ ఆపేసాం కదా, సో ఇది ఫస్ట్ ఇది ఇస్తాము. తర్వాత అలాంగ్ విత్ దట్ సైకోథెరపీలో కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీస్ అని ఉంటాయి. సో డిప్రెషన్ ఎందుకు వచ్చింది, ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీలో వల్ల వచ్చిందా, ఏదన్నా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వలన వచ్చిందా, లేదు డ్రగ్స్ ఆఫ్ అబ్యూస్ వలన వచ్చిందా, లేదు ఇంట్లోనే డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ ఉందా, అసలు ఎక్కడ మనం అడ్రస్ చేయాలి, ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేయాలా, వాళ్ళ పేరెంటల్ కౌన్సిలింగ్ చేయాలా, తర్వాత వాళ్ళ పిల్లలకి ఏ విధంగా మనము సర్ది చెప్పాలి, వీళ్ళకి ఈ రీజన్ ఇలా వస్తుంది, పిల్లలకి మీరు ఎలా సర్ది చెప్పుంటారు, పిల్లల ముందర ఏం చేయకుండా ఎలా ఉండాలి, ఏది చేయాలి ఏది చేయకూడదు, పిల్లల ముందర అంటే ఎలాంటి డిస్కషన్స్ చేయొచ్చు, ఎలాంటి డిస్కషన్స్ చేయకూడదు అనేది మటుకు పేరెంట్స్కి క్లారిటీతో చెప్పి, అండ్ పిల్లలకి చాలా సపోర్ట్ ఇవ్వాలి. స్కూల్లో కూడా టీచర్స్తో హెల్ప్ తీసుకొని మనము వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఆ టైంలో కొంచెము తగ్గినా కూడా పువర్ స్కాలర్స్టిక్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఆ టైంలో గ్రేడ్స్ తగ్గిపోతాయి, అయినా కానీ దాని గురించి వరీ అవ్వద్దు అని వాళ్ళకి మోటివేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలన్నమాట. అయితే డాక్టర్ గౌతమి గారు, బైపోలార్ డిసార్డర్ అని కూడా అంటూ ఉంటారు. బైపోలార్ డిసార్డర్ అంటే ఏంటి, వాటికి ఏమైనా చికిత్స విధానాలు ఉన్నాయా? బైపోలార్ డిజార్డర్ అనేది ఒక మూడ్ డిజార్డర్ అనమాట. యాజ్ ఎ డిప్రెషన్ కూడా ఒక మూడ్ డిజార్డరే అనమాట. దాంట్లో ఏంటంటే బైపోల్స్, 2 poles, లైక్ డిప్రెషన్ మనము చూసుకుంటే లో మూడ్, ఒక వ్యక్తికి ఒక రేంజ్ ఆఫ్ మూడ్ ఉంటుందన్నమాట. ఆ రేంజ్ ఆఫ్ మూడ్ దానికంటే కూడా కన్సిస్టెంట్గా ఒక 2 weeks లో మూడ్ కానీ, లైక్ పిల్లల గురించి మాట్లాడుతున్నాం కనుక ఇరిటేషన్ ఆఫ్ మూడ్ కానీ, కోపం కానీ, లేదు టెంపర్ టాంట్రమ్స్, ఇవన్నీ ఉండి మిగతా లక్షణాలు కూడా నేను ఇంతకుముందు చెప్పిన లక్షణాలు కూడా ఉన్నాయి అని అంటే దెన్ డిప్రెషన్ అని డయాగ్నోస్ చేస్తాం. అది అయ్యాక ఆటోమేటిక్గా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అలా డిప్రెస్ అయినందుకు ఒక్కసారి యాంటీ డిప్రెసెంట్స్ కూడా ట్రిగర్ చేస్తాయి అన్నమాట. ఇవి మెనిక్ స్టేజ్ రావడానికి, అంటే ద అదర్ పోల్ ఆఫ్ ద డిజీజ్ అనమాట. అంటే ఇది లోగా ఉంటుంది, అది హైపర్గా ఉంటారు అనమాట. ఓకే. హైపర్గా ఎట్లా ఒక 1 week అన్నా ఉండాలన్నమాట. దాన్ని మెనిక్ ఎపిసోడ్ అంటారు. ఇట్ ఈస్ ఆల్టర్నేటింగ్, ఇది కాగానే అది వస్తుంది.
అది ఒక్కోసారి మధ్యలో 3 months గ్యాపే ఉంటుంది, ఒక్కోసారి 6 months గ్యాప్ ఉంటుంది, ఒక్కోసారి మోర్ దెన్ 8 months 1 year గ్యాప్ ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 3 months గ్యాప్ అంటే అదే ఎపిసోడ్ లాగా మనం కన్సిడర్ చేస్తాం. సో ఆ మ్యానిక్ ఎపిసోడ్ ఆల్టర్నేటింగ్ విత్ డిప్రెసివ్ ఎపిసోడ్, దాన్ని బైపోలార్ డిజార్డర్ అంటాం అనమాట. కానీ బైపోలార్ డిజార్డర్లో 2 types ఉంటాయండి. ఒక బైపోలార్ డిజార్డర్లోనేమో మనకి మేనియా రాదు, ఓన్లీ హైపోమేనియా వస్తుంది అంతే. ఇంకో టైప్ బైపోలార్ 1 డిజార్డర్, బైపోలార్ 2 డిజార్డర్, అది మా ట్రీట్మెంట్ పర్పసెస్ కోసం మనం వాడుకుంటాం. సో దీంట్లో ఏంటంటే వాళ్ళకి 3 స్టెబిలైజర్స్ ఇస్తాం. ఓకే. 3 స్టెబిలైజర్స్ ఎలా అంటే 3 లో అవ్వకుండా, 3 హై అవ్వకుండా. చిన్న చిన్న పిల్లలు కూడా వస్తూ ఉంటారు యాక్చువల్లీ. వాళ్ళకి ఏంటంటే మనము వాళ్ళకి సేఫ్ మెడికేషన్, వెయిట్ గెయిన్ అవ్వకుండా, ప్లస్ వాళ్ళకి ఏంటంటే ఇలా మూడ్ ఫ్లక్చుయేట్ అవ్వడం వల్ల వాళ్ళ స్టడీస్ డిస్టర్బ్ అయిపోతాయి, వాళ్ళ ఫ్రెండ్షిప్స్ డిస్టర్బ్ అయిపోతాయి. తర్వాత అంతా రికవర్ అయ్యాక మళ్ళీ వాళ్ళకి గుర్తుంటే వేరే వాళ్ళు అడిగినా కూడా ఒకలాంటి ఫీలింగ్ వస్తుందన్నమాట. సో అవన్నిటి నుంచి బయటికి రావడానికి మనం కరెక్ట్ ప్రాపర్ కౌన్సిలింగ్స్ చేసుకుంటూ వాళ్ళకి మేనిక్ అటాక్స్కి మనము యాంటీడిప్రెసెంట్స్ ఇవ్వకుండా ఆ టైంలో యాంటీసైకోటిక్స్ అండ్ 3 స్టెబిలైజర్ ఇచ్చుకోవాలి. డిప్రెసివ్ ఎపిసోడ్లో కూడా 3 స్టెబిలైజర్ అండ్ యాంటీడిప్రెసెంట్స్ ఇచ్చుకోవాలి. ఇవి ఏంటంటే 3 స్టెబిలైజర్ మటుకు కంటిన్యూగా వాడుకుంటూ వెళ్ళాలి. మనం డోసెస్ ఆ పిల్లల వెయిట్ని బట్టి మనము ఇవన్నీ అసెస్ చేసుకొని వాళ్ళకి ఇస్తామన్నమాట. సో వీళ్ళకి ట్రీట్మెంట్స్ ఆ విధంగా ఉంటాయి. ప్లస్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా చేస్తామన్నమాట. ఒక్కసారి ఇది బైపోలార్ డిజార్డర్ వస్తే అది ఇట్స్ ఏ లైఫ్ లాంగ్ ప్రాబ్లమ్ యాక్చువల్లీ. బైపోలార్ డిజార్డర్ ఒక్కోసారి మేనిక్ ఎపిసోడ్ ఒక్కసారి వస్తుంది, మళ్ళీ రాదనమాట. కాకపోతే ఇంతకుముందు డిప్రెషన్ ఉండి మేనియా వచ్చినా కానీ, మేనియా ఉండి తర్వాత డిప్రెషన్ వచ్చినా కూడా దాన్ని బైపోలార్ డిజార్డర్ కిందని మనం ట్రీట్ చేస్తాం. ఓకే. సో ఒక పర్సన్ టోటల్గా మీ దగ్గరికి ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు మినిమం టు మ్యాక్సిమం అసలు ఎన్ని డేస్ ఆఫ్ టైం తీసుకుంటారో వారు ఆ డిప్రెషన్ నుంచి బయటపడడానికి? యూజువల్లీ ద ప్రోటోకాల్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మన దగ్గరికి డిప్రెషన్కి వచ్చినప్పుడు వాళ్ళు ఒక 1 month ఆఫ్ డిప్రెషన్కి ఎవరు రారు, చాలా తక్కువ మంది రేర్గా వస్తారు. సంవత్సరం అయ్యాక, 2 సంవత్సరాలు అయ్యాక, 6 నెలలు అయ్యాక వస్తారు. దాని ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఎట్లా ఉంటుందంటే, మనం వీ షుడ్ ట్రీట్ ద పేషెంట్ యాజ్ లాంగ్ యాజ్ హీ హ్యాస్ సఫర్డ్ మోర్ దెన్ దట్ అనమాట, నంబర్ ఆఫ్ డేస్. ఓకే. సో మన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు, అతనికి డిప్రెషన్ ఉంది, మనం డయాగ్నోస్ చేసాం, అది ఏ టైప్ ఆఫ్ డిప్రెషన్, ఎంత మేజర్గా ఉంది, ఎంత సివియర్గా ఉంది, దానికి తగ్గ మెడిసిన్స్ మనం ఇస్తాం. ఇచ్చి మనము వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద రెస్పాన్స్. 4 to 6 weeks వరకు వెయిట్ చేస్తాం, తర్వాత 8 weeks వెయిట్ చేస్తాం. స్లోగా టైట్రేట్ చేసుకుంటూ ఇంక్రీజ్ చేస్తాం అనమాట. ఇఫ్ ద డోస్ ఇస్ ఓకే ఫర్ హిమ్, ఆ సూటబుల్ డోసెస్లోనే ఇచ్చుకుంటూ వెళ్తాం. బట్ వీ హ్యావ్ టు మేక్ దెమ్ టేక్ ద మెడిసిన్ రెగ్యులర్లీ, కౌన్సిల్ అండ్ మేక్ షూర్ దట్ దే ఆర్ టేకింగ్ ద మెడిసిన్ రెగ్యులర్లీ. అండ్ ఎస్పెషల్లీ సూసైడల్ థాట్స్ అట్లా ఉన్న వాళ్ళలో ఏంటంటే మనము పేషెంట్స్కి మెడిసిన్ ఇవ్వమన్నమాట. వాళ్ళ కేర్ గివర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చేసి వాళ్ళకి అందుబాటులో లేకుండా 24 hours విజిలెన్స్లో పెట్టాలి. మీకు ఒకవేళ ఏదైనా వార్నింగ్ సైన్స్ అనిపిస్తే మనకి ఇమీడియట్గా డాక్టర్ గారి దగ్గర తీసుకొని రావాలి అని చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా మనం వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాం. ఓకే. పిల్లలు డిప్రెషన్ను సూచించే ముందస్తు సంకేతాలు ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? ఎప్పుడు లేనిది సడన్గా బ్లంట్గా అయిపోవడము, ఎమోషన్స్ లేకుండా సైలెంట్గా కూర్చోవడము, వాళ్ళకు ఇష్టమైన వస్తువులు కానీ టాయ్స్ కానీ అందరికీ ఇట్లా ఇచ్చేసేసేయడం అనమాట. పొసెషన్స్ అంటారు కదా, పిల్లలకు కొన్ని ఉంటాయి, అవి ఇచ్చేసేయడము. తర్వాత ఎప్పుడు డెత్, డైయింగ్ గురించి మాట్లాడడము, ఆ కథలు, ఆ థీమ్స్ గురించి మాట్లాడడము. తర్వాత సూసైడల్, ఒక్కోసారి పిల్లలు చెప్తారు నాకు ఇలా పోయి ఇలా చేయాలనిపిస్తుంది అనేసి, ఇలా హోప్లెస్నెస్ అలా ఉన్నా కానీ కూడా, యాక్సిడెంట్స్ బాగా టీనేజ్ పిల్లలు యాక్సిడెంట్స్, దెబ్బలు తగిలించుకోవడం, బాగా రిస్కీ బిహేవియర్స్ అలా ఏమైనా చేస్తున్నారు అన్నప్పుడు, మళ్ళీ వాళ్ళు చెప్తున్నారు నాకు చాలా రెస్ట్లెస్గా ఉంది, నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు టాలరేట్ అట్లా అన్నప్పుడు, ఇవన్నీ వార్నింగ్ సైన్స్ అనమాట. ఇమ్మీడియట్గా తీసుకొచ్చి అవసరమైతే హాస్పిటలైజ్ చేయాల్సి ఉంటుంది, లేదంటే మెడిసిన్స్ ఇచ్చి పేరెంటల్ గైడెన్స్లో మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే డాక్టర్ గారు ఫైనల్గా ఒకటి చెప్పండి. ఇప్పుడు డిప్రెషన్ అనేది నాట్ ఈవెన్ ఇన్ చిల్డ్రన్, మనం ఇప్పుడున్న లైఫ్ స్టైల్ చూసుకుంటే కనుక అడల్ట్స్కి కూడా వస్తుంది. సో దట్ డిపెండ్స్ ఆన్ దేర్ ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు ఒకటి, లేదా వాళ్ళ ఇంట్లో జరిగే సిచ్యువేషన్స్ కావచ్చు, రీజన్ ఏదైనా కూడా పెద్దవాళ్ళకు కూడా వస్తుంది. సో చిన్నపిల్లలకు వచ్చినప్పుడు వాళ్ళని తీసుకురావడానికి
పేరెంట్స్ ఉంటారు. కానీ అడల్ట్స్కి వచ్చినప్పుడు వాళ్ళని తీసుకెళ్ళడానికి ఎవరు ఉండరు. వాళ్ళంతలో వాళ్ళే దే వాంటెడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్, బట్ నలిగిపోతూ ఉంటారు డిప్రెస్డ్ మైండ్ సెట్తో. సో వాళ్ళు ముఖ్యంగా ఏం చేయాలంటారు? ఎలా వచ్చి డాక్టర్ని కలవాలంటారు? ఫైనల్గా మీరు ఏం చెప్తారు ప్రేక్షకులకి? యాక్చువల్లీ మీరు చెప్పిన దానికి రివర్స్గా యాక్చువల్లీ పిల్లల్లో డిప్రెషన్ ఉంటే పేరెంట్స్ తొందరగా తీసుకొని రారు. దే డోంట్ యాక్సెప్ట్ దట్ దే హ్యావ్ సమ్ ప్రాబ్లమ్. ఓకే. సో అది చాలా కొంచెం బాగా ఎవరో కొంతమంది పేరెంట్స్ అలాగా తీసుకొస్తారు. చాలా ఇది అయ్యాక ముదిరాకనే తీసుకొస్తారనమాట. పెద్దవాళ్ళలో ఏంటంటే యూజువల్లీ సిబ్లింగ్స్ ఉంటారు, పేరెంట్స్ ఉంటారు, హస్బెండ్ కానీ వైఫ్ స్పౌసెస్ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు లేనిది ఇలా ఏడుస్తుంది, ఇలా ఇలా బాధపడుతుంది, లేదు వాళ్ళ ఫిజిషియన్స్ దగ్గరికి వెళ్తారు. యూజువల్లీ వాళ్ళ ఫ్యామిలీ ఫిజిషియన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు గుర్తుపెట్టి పంపించడం కానీ, లేదు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ తోటి అసోసియేటెడ్ ఉన్న వాళ్ళకి యూజువల్లీ 90% డిప్రెషన్స్ కామన్గా ఉంటాయి. లైక్ డయాబెటీస్, క్రానిక్ డిజార్డర్స్ ఉంటాయి కదా. క్రానిక్ డిజార్డర్స్ ఏ ఉన్నా కూడా డిప్రెషన్ వచ్చే అవకాశం కామన్గా ఉంటుంది అన్నమాట. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ ఫిజిషియన్స్ కానీ గుర్తుపట్టి ఎప్పుడు ఏడుస్తున్నారు, ఇలా ఉన్నారు అని చెప్పి తీసుకొని వస్తారు. కొంతమంది ఏంటంటే తీసుకొని వచ్చే వాళ్ళు ఉండరు, అలోన్గా ఉన్న వాళ్ళు కూడా ఉండరు. అలాంటి వాళ్ళు అన్లెస్ దే హ్యావ్ ద ఐడియా దట్ దే నీడ్ టు సీక్ ద ట్రీట్మెంట్, దే విల్ నాట్ గెట్ ద ట్రీట్మెంట్. ఎస్, ఆల్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గౌతమి గారు. యాజ్ అ సైకియాట్రిస్ట్గా డిప్రెషన్కి సంబంధించి ఎన్నో విషయాలను మాకు తెలియజేసినందుకు. చూశారు కదా, మరి ఇవాటి సక్సెస్ మంత్రాలో గౌతమి గారు డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఎటువంటి ట్రీట్మెంట్స్ వాళ్ళు ఇస్తూ ఉంటారు, డిప్రెస్డ్గా ఫీల్ అయ్యి లోన్లీగా ఉన్న వాళ్ళు ఎలా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అనే విషయాలు కూడా తెలియజేశారు ఇవాళ మన సక్సెస్ మంత్రాలో. నమస్తే.